అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనమందరం కూడా దేవునికి మహాకృపను బట్టి సిలువ ధ్యాన కోడికలు జరిగించుకుంటున్నాం. ఇది దేవుని యొక్క కృప అయి ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతను నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణుతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. కొద్ది వారము బుద్ధిని నేర్పించుము, నీ వాక్యమును గ్రహించుకొనే ఆలోచన భయభక్తులు మాకు అందించుము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నైనా నీ వాక్యమును వినగలిగే గ్రహింపును, వాక్యమును వినగలిగే ఆసక్తిని పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములో మమ్మల్ని నుంచి మీరే స్థిరపరుచుకొని బలపరుచుకొని మా అందరితో మీరు మాట్లాడి ఆశీర్వాదానికి పాత్రగా మమ్మలను మలుచుకొని మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు మనెల్లరికీ అందించుట, ప్రభు మనెల్లరికీ నడిపించుకొని తన యొక్క ఆత్మవశంలో మనల్ని అందరినీ స్థిరపరచుకొని ప్రభువే మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితం దైవ సంబంధమైనది. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని దేవునికి అంగీకారముగా మనం నడిపించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, యేసు ప్రభు యొక్క త్యాగము ఎక్కడ మనకి కనబడుతుంది అనగా ఈ యొక్క సిలువ దగ్గర మనకి కనబడుతుంది. సిలువ పాపికి విలువైనది అనగా సిలువలో ఉన్న యేసు ప్రభు యొక్క రక్తము పాపికి విలువనిచ్చింది. పాపము మనిషిని విలువ లేకుండా చేసింది. పాపము దేవుని దగ్గర నుండి మనిషిని దూరము చేసింది. కానీ దేవుని యొక్క కార్యము, పాపము సంపాదించుకున్న మనిషి దేవుణ్ణి సంపాదించుకోలేడు. దేవుణ్ణి సంపాదించుకోలేని బలహీనమైన ప్రతికూల పరిస్థితుల్లో మనిషి ఉండిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఉండిపోయిన మనిషిని అనగా నశించిపోవచ్చున్న దాన్ని వెదికి రక్షించటానికి ప్రభువు వచ్చినట్లుగా వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు రాయించిన వాక్యము ప్రకారము మనం చూడగలిగితే గనక ప్రభువు అన్నమాటే, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచెను. దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా దేవుని ఉద్దేశాన్ని తెలియచేస్తుంది, దైవ సంబంధమైన క్రమాన్ని తెలియచేస్తుంది. దేవుని యొక్క ఆలోచన విశ్వాస పట్ల ఏ విధముగా ఉన్నది అనేది తెలియచేస్తుంది. ఈ సిలువ ధ్యాన దినముల్లో ఉన్న మనము సిలువను ధ్యానించవలసిన వారము, సిలువను జ్ఞప్తిలోనికి తెచ్చుకోవలసిన వారము. సిలువ శ్రమల్లో అనగా ఈ సిలువ ధ్యాన దినముల్లో దేవుడు మన కొరకు ఎట్టి శ్రమను
ఎట్టి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభువే మన పాపముల నిమిత్తము, పాప పరిహారము నిమిత్తము ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా మార్చబడ్డారు. అపరాధ పరిహారార్థ బలి అనగా దేవుని యొక్క మాటను తృణీకరించుటే అపరాధము చేయుట. దేవుని మాటను కాదని మనిషి ఇష్టము వచ్చినట్లు దేవుణ్ణి మరచి, దేవుని క్రమమును మరచి, దేవుని వాక్యమును మరచి వ్యక్తిగతమైన ఆసక్తితో దేవుని మాటను తృణీకరించుట. మోషే ధర్మశాస్త్రము ప్రకారము దేవుడు అందించిన, దేవుడు వినిపించిన మాటను కాదని మనిషి తన బుద్ధి ప్రకారము, తన నైజము ప్రకారము, తన స్వభావము ప్రకారము దేవుని ఎదుట, యాజకుని ఎదుట, సంఘము ఎదుట, లోకము ఎదుట, కుటుంబము ఎదుట నడుచుటయే అపరాధము. అపరాధము అనగా దేవుని మాటను నిర్లక్ష్యము చేసి సొంత బుద్ధితో, సొంత స్వభావముతో, నైజ బుద్ధితో తన పంతమును నెగ్గించుకొనుట. పాపమునకు పంతం ఎక్కువ ఉంటుంది. పాపమునకు పంతం ఎంత ఎక్కువో పాప సంబంధమైన పంతము నాశనానికి నడిపిస్తుంది. అలాగా నశించిపోకుండా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు మన పాపమును పరిహారము చేయటానికి తను తాను అపరాధ పరిహారార్థ బలిగా సమర్పించుకున్నాడు. లేవీకాండము 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక ఈ యొక్క 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి గురించి దేవుడే రాయించాడు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, మన యొక్క అపరాధములు దేవునిని సిలువ వేసినాయి. మన యొక్క అపరాధములు దేవుణ్ణి సిలువనెక్కించాయి. మన యొక్క అతిక్రమములు, మన పాపములు, పాపమని తెలిసిన పాపములు, పాపము అని తెలియని పాపములు, పొరపాటున చేసిన పాపములు, క్షణికావేశంలో చేసిన పాపములు, దుష్ట స్వభావముతో చేసిన పాపములు, దేవుని సన్నిధిలో చేసిన పాపములు, దేవునికి విలువివ్వని పనులు కరమైన పాపములన్నింటినీ కూడా అపరాధ పరిహారార్థ బలిగా దేవుడు తన్ను తాను రిక్తునిగా మార్చుకొని మనందరి పక్షాన కూడా బలిగా ఆయన అయ్యాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, అపరాధము చెయ్యుట అనగా మోసములో పడిపోవుట. లోకములో ఉన్న మోసములో పడిపోవటమే అపరాధ అంతస్తులోనికి దిగజారిపోవుట. అనగా దేవుని యొక్క వాక్యము ప్రకారము మనం చూడగలిగితే గనక తిమోతిగా రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే గనక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే గనక ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయేను. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఎక్కడ జరిగింది అపరాధము? దేవుని మాటను కాదని, దేవుని అధికారమును కాదని, దేవుని పరిపాలనను కాదని, దేవుడు ఇచ్చినవి కాదని, దేవుడు చేసినవి కాదని, సొంత స్వభావముతో తెలియక మోసములో పడిపోవుట అపరాధము. అపరాధము అనగా దేవుని మాటను కాదని మోసములో పడిపోవటమే, మోసగింపబడిపోవటమే, మోసము చేయటమే, మోసకరమైన బ్రతుకులో ఉండటానికి నైజము నడిపించటమే అపరాధము.
అపరాధము అనగా మోసములో పడిపోవటము మాత్రమే కాదు, దేవునిని దూరము చేసుకోవడము. అపరాధము దేవుణ్ణి దూరము చేస్తుంది. అపరాధము దేవుని దీవెనను దూరము చేస్తుంది. అపరాధము దేవుని క్షేమమును దూరము చేస్తుంది. అపరాధము దేవుని సంఘమును స్థానమును దూరము చేస్తుంది. అపరాధము అపవాది యొక్క స్వభావమును చేరుస్తుంది. అపరాధము అపవాది యొక్క నైజమును నెగ్గిస్తుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మోసములో పడిపోవుట, మోసగించుట అపవాది యొక్క నైజము, పాప నైజము. మోసములో పడ్డానని, మోసములో పడిపోతున్నానని తెలియనివ్వకుండా మోసంలో పడవేసే స్వభావము అపవాదిది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు చెబుతుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. అపరాధము చేస్తే మనము ఆనందముగా ఉంటాము అనుకోవటం అపవాది యొక్క తలంపు. అపరాధము చేస్తేనే సంతోషం, అపరాధము చేస్తేనే ఆరోగ్యం, అపరాధము చేస్తేనే మనకి మేలు అని అనుకోవటం అపవాది యొక్క తలంపు. మానవ నైజము, పాప నైజము, మానవ స్వభావము ఎప్పుడు కూడా లోకమును విడవనిది, లోకమును ప్రేమించేది, లోకము కోసము దేవునిని కూడా దూరము పెట్టేది. కానీ దేవుని యొక్క వాక్యము చెబుతుంది, ఆనాటి కాలములో ఆదాము అయిన ఆ యొక్క వ్యక్తి, మొదటి ఆదాము గారు మోసగించబడలేదు, కానీ మోసపరచబడింది స్త్రీ. మోసపరచబడిన అవ్వమ్మ గారి ద్వారా మరలా దేవుని యొక్క దీవెనను తృణీకరించుకున్న వారు ఎవరనిసరంటే ఆదాము గారు. కారణం ఏంటనిసరంటే, మోసపరచబడిన స్త్రీని చూడగలిగాడు, కానీ మోసము నుంచి విడుదల దయచేయించే, విమోచన దయచేయించే దేవునిని చూడలేకపోయాడు. మనిషిని చూసినంత కాలము కూడా దేవుణ్ణి మనం చూడలేం. మనిషిని చూచుట, దేవుణ్ణి చూడకపోవుట అపరాధ సంబంధమైన స్థితి. అపరాధము మనుషుల వైపు, లోకము వైపు, సౌఖ్యము వైపు నడిపిస్తుంది. దైవత్వము దేవుని వైపు, దేవుని భయభక్తుల వైపు, దేవుని క్రమము వైపు, దైవ స్థితి వైపు దైవత్వము నడిపిస్తుంది. ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నప్పటికీ కూడా ఆదాము అవ్వలు అపరాధులుగా మార్చబడింది ఏంటనిసరంటే, తమ్మును తాము మోసపరుచుకున్నారు, తమ్మును తాము మోసములు పడిపోయారు, తమ్మును తాము అపరాధులుగా మార్చుకున్నారు, తమ్మును తాము అపవాది సంబంధులయ్యారు. దేవుడిచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన స్వతంత్రతను, దేవుడిచ్చిన స్థితిని అంతటిని కూడా అపరాధము కొరకు వారు తెలియక పొరపాటున చేసినప్పటికీ కూడా ఆ యొక్క అతిక్రమమును దేవుని దగ్గర ఒప్పుకోలేకపోయారు. కారణం ఏంటనిసరంటే, దేవుడు రాయించిన మాట ప్రకారం మనం చూడగలిగితే గనక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడగలిగితే గనక, అపరాధము అనగా ఎవడైనా ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఆజ్ఞలన్నింటి విషయముల్లో అపరాధియగును. చూడండి, ఎవడైనా ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఆజ్ఞలన్నింటి విషయములో అపరాధియగును. అపరాధి దేవుని యొక్క దైవ సమానమైన జీవితము ప్రకారం మనం చూడగలిగితే గనక, అపరాధి అనగా దేవుని మాటను తృణీకరించుట, దేవుని మాటను యావత్తును నెరవేర్చకపోవటము అపరాధి యొక్క స్థితి.
అపరాధం యొక్క స్థితి ఏమిటనిస్తారంటే దేవుని మాటను యావత్తును జరిగించకపోవటం. నోవాహు గారు యావత్తును జరిగించారు. రక్షణకరమైన వాడను సిద్ధపాటు చేసినప్పుడు మోషే గారు ప్రత్యక్ష గుడారము నిర్మాణము విషయంలో యావత్తును జరిగించారు. కానీ అపరాధము కలిగిన స్థితి ఎటువంటిదనిసరంటే ఎవరైనాను మోషే ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞను మీరిన ఎడల, ఒక్క ఆజ్ఞను తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నింటిని బట్టి అపరాధమే. ఇంటిలో దేవుని యొక్క వాక్యము ప్రకారము మనం చూడగలిగితే గనక మన యొక్క శరీరములో ఏక అవయవము సరిగ్గా పని చేయకపోయినా సరే శరీరం అంతయు కూడా బలహీనపడుతుంది. శరీరముకున్న పేరు ఏంటనిసరంటే అంగవైకల్యము, లేదంటే కనుక వ్యాధిగ్రస్తుడు. అలాగే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం అపరాధులుగా ఉండిపోకుండా ఉండటానికి, మన పాపములను పరిహారము చేసి మనల్ని మరలా నీతిమంతులుగా నిలవబెట్టడానికి దేవుడు తన యొక్క స్వరక్తమునిచ్చి మనల్ని కడిగి శుద్ధి చేశాడు. తన ప్రాణమును సమర్పించాడు, తన రక్తమును సమర్పించాడు, తన దేహమును సమర్పించాడు. తన పరలోకపు పటాపు ప్రభావనంతటిని కూడా మన కొరకు త్యాగము చేసిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని యొక్క మాటను అంగీకరించని వారము, దేవుని మాట వినబడుతున్నా సరే లెక్క గౌరవము లేని వారము, దేవుని మాట మనకు వినబడుతున్నా సరే మర్యాదించని వారము, ఇటువంటి మూర్ఖత్వము కలిగిన వారము అయినప్పటికీ కూడా దేవుడు హృదయాంతరంగాళ్ళు ఎరిగిన వాడు కనుక మనల్ని బాగు చేయటానికి, మనల్ని కడిగి శుద్ధి చేయటానికి, మనల్ని మరలా తిరిగి నిలబెట్టడానికి ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా అనగా మన పక్షమున ఆజ్ఞలన్నింటినీ కూడా ధర్మశాస్త్రమునంతటిని కూడా నెరవేర్చగలిగి, ధర్మశాస్త్రమునంతటిని కూడా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కూడా నెరవేర్పులోనికి తీసుకుని రాగలిగిన నీతిమంతుడగు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు విమోచకుడుగా వచ్చాడు. మనము ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా, పాపము చేయటం ద్వారా, దుర్నీతిని ప్రేమించుట ద్వారా, మేలు చేయకపోవటాని ద్వారా, మేలైనను తెలిసినా సరే దుర్నీతినే ప్రేమించుట ద్వారా మనము అపరాధులము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క వాక్యము చెబుతుంది, మన అపరాధములు దేవునిని సిలువకు అప్పగించినవి. మన బుద్ధే, మన నైజము, మన పాపస్థితి అతి పరిశుద్ధుడైన దేవునిని అపరాధ పరిహారార్థ బలిగా బలిచ్చాయి. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూడగలిగితే గనక ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడెను. అపరాధముగా అప్పగింపబడ్డాడు, నీతిమంతుడిగా లేపబడ్డాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని మాట, దేవుని తలంపు, దేవుని బ్రతుకు, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము మనల్ని పాపము నుంచి, పాప ఫలితముల నుంచి, శాప ఫలితముల నుంచి పైకి లేపేది. దేవుని యొక్క ఉద్దేశము మహిమోపకరముంది, మహిమ కలిగినది. కాబట్టి దేవుడు లేపేవాడే గాని పడగొట్టేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించింది ఏంటంటే మన పాపములు, మన ఆజ్ఞాతిక్రమములు, మన దుర్నీతులు, మన దుష్టబుద్ధి, మన నైజ స్వభావము, మన పాప స్వభావము యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా చూడకుండా బలహీనముగా చూచాము. బలహీనమైన చూపు పాపములో ఉన్నది. పాపానికి ఉన్న స్వభావం ఏంటనిసరంటే ఎటువంటి వారినైనా సరే బలహీనపరిచేది. కానీ
యేసు ప్రభు ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా ఎట్టి వారినైనా పట్టి రక్షించుటకు పాటలొందిన యేసు క్రీస్తు ప్రభు పాటలు అనగా ఎన్నో తిప్పలు పడ్డారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమను కాచారు, ఎంతో రక్తాన్ని అర్పించారు, చివరికి తన ప్రాణాన్ని కూడా మన రక్షణ కొరకు అర్పించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన బ్రతుకును పరిశుద్ధపరచడానికి తన అతి పరిశుద్ధమైన రక్తమును ధారపోసాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శుద్ధి చేయటానికి, మనల్ని అపవిత్రులుగా ఉండకుండా చేయటానికి తన పరిశుద్ధమైన రక్తమును ధారపోసాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, మన అతిక్రమములు యేసుక్రీస్తు ప్రభువుని సిలువెక్కించాయి. మన అపరాధములు యేసుక్రీస్తు ప్రభువుని అపరాధిగా నిలవబెట్టింది. నిరపరాధి అయిన యేసుక్రీస్తు ప్రభువును అపరాధిగా చేసింది ఎవరని అంటే మానవ నైజము, మానవ బుద్ధే. దేవుణ్ణి దేవునిగా చూడకుండా, దేవుని విలువ ఇవ్వకుండా, దేవుణ్ణి విలువ తక్కువగా మాట్లాడేది, దేవుణ్ణి విలువ తక్కువగా చూసేది, దేవుణ్ణి దేవుడిగా కాకుండా బాధగాను ఇబ్బందిగాను చేసేది ఏంటనిస్తే పాపము, పాప స్వభావము, మానవ నైజము, అపవాది యొక్క బుద్ధులు, అపరాధి యొక్క తలంపులు, లోకము మీదున్న ఆశలు, శరీరం మీదున్న ఆశలు దేవుణ్ణి ఎలాగ చూస్తున్నాయనిస్తే అపరాధిగా హింసాయి. ఆనాటి కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత జనాంగమే, సొంత ప్రజలే మానవులందరూ నిమిత్తము రక్షణ కొరకు వస్తే, మానవుల రక్షణ కొరకు వస్తే, మానవుల పాప పరిహారం కొరకు వస్తే, మానవుల యొక్క శాప పరిహారం కొరకు పరలోకంలో ఉన్న దేవుడు వస్తే, ఆ దేవుణ్ణి నేరస్తుడిగా చూశారు. నిందలు వేసి నేరస్తులుగా మలిచారు, నేరస్తుని చేశారు. నేరము కలిగిన మానవులందరూ కూడా తమ నేరమును ఒప్పుకోలేదు. నేరము కలిగిన పాపము చేసిన వారందరూ కూడా దేవుని మీద బురదను వేశారు. పాపమనే బురద, నేరమనే బురద, శాపమనే బురద, వ్యాధి అనే బురదను దేవుని మీద వేశారు. ఆనాటి ప్రజలు, ఈనాటి మానవ నైజము. అందుకనే ప్రభువు రాయించిన మాట ఏంటనిస్తే, మన అపరాధముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడెను. మనము చేసిన అపరాధములు, మనము చేసిన అతిక్రమములు, మనము చేసిన ఆయాసకరమైన, అసూయ కలిగిన, అపవాది సమానమైన కార్యములు దేవుణ్ణి సిలువకు ఎక్కించాయి. యేసుక్రీస్తు ప్రభు తాను రిక్తునిగా మార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తాను మనందరి పాప పరిహారము నిమిత్తము ఒక బలి పశువుగా మార్చబడ్డాడు. అపరాధ పరిహారార్థ బలిగా మార్చబడ్డాడు. అపరాధములన్నింటినీ కూడా పరిహారము చేసే ఒక బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు మార్చబడ్డాడు. అపరాధములకు అధికారము లేకుండా, అపవాదికి అధికారము లేకుండా, పాపమునకు, శాపమునకు, పాప ఫలితములకు అధికారములు ఇవ్వకుండా దేవుడే పాపమును జయించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు పాపమును జయించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు మీద పాపము ఎంత రాజ్యము చేసినా సరే, పాపము, పాప ఫలితములు, శాపము, శాప ఫలితములు, వ్యాధులు, కపటములు, సైతాను స్వభావములు ఎన్ని దాడులు చేసినా సరే, ఎన్ని మారులు కించపరచాలనుకున్నా సరే, ఆ శ్రమలన్నింటినీ కూడా జయించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. తిరిగి మరలా ఎలాగ లేచాడనిసరంటే నీతిమంతులుగా లేపబడ్డాడైనా. నీతిమంతులుగా మనల్ని ఉంచటానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో తాను అర్పించుకున్నాడు. కారణం ఏంటనిసరంటే దేవుని ప్రేమ పరిశుద్ధమైనది, దేవుని ప్రేమ నిష్కలంకమైనది, దేవుని ప్రేమ ఆశీర్వాదకరమైనది, దేవుని ప్రేమలో మోసము లేదు, దేవుని ప్రేమలో
కపటము లేదు, దేవుని ప్రేమలో అగౌరవము లేదు, దేవుని ప్రేమలో స్వప్రయోజనము లేదు. దేవుని ప్రేమ మనిషిని బాగు చేసేది, దేవుని ప్రేమ మనుషుల్ని గౌరవంగా ఉంచేది, దేవుని ప్రేమ విలువనిచ్చేది, దేవుని ప్రేమ విడనాడనిది, దేవుని ప్రేమ బాగు చేసేది, దేవుని ప్రేమ నిలువబెట్టేది. అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన దైవ ప్రేమతోటి యేసుక్రీస్తు ప్రభు మనల్ని పోషించడానికి పాప ఫలితము మన మీద అధికారం చేయకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగింపబడ్డాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని మాటను ప్రతిసారి కూడా మనం తృణీకరించిన వారు, ప్రతిసారి కూడా ఎగతాళి చేసిన వారు, ప్రతిసారి కూడా దేవుని మాటను కూడా అపరాధముగా ఎంచిన అపరాధులమై ఉండి దేవుని మాటను విలువ తక్కువగా చూసిన వారము. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, సిలువను గుర్చిన వార్త దేవుని యొక్క రక్షింపబడే వారికి దేవుని శక్తిగా ఉంటుంది. భక్షించే పాపము చేత భక్షింపబడే వారికి ఎలాగుంటుందని అంటే సిలువను గుర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది. సైతాను ఎక్కడికైనా వస్తుంది కానీ సిలువ దగ్గరికి రాదు. సిలువ యొక్క కార్యక్రమము క్రైస్తవునికి విలువిచ్చింది. సిలువ యొక్క కార్యక్రమము పాపానికి పోషణ లేకుండా చేసింది. సిలువ యొక్క విలువ పాప సమానమైన వాటన్నింటికి కూడా అపజయాన్ని కలిగించింది. యేసు ప్రభు లోకానికి వచ్చిందే చనిపోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు లోకములో సుఖభోగాలు పొందటానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభు లోకములో సౌఖ్యం ఇవ్వటానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చింది ఏంటంటే మనందరి కొరకు చనిపోవటానికి. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు చనిపోవటానికే వచ్చాడు. మనందరి కోసము చనిపోవటం దేనికోసం అంటే పాపము మన మీద రాజ్యము చేయకుండా ఉండటానికి. పాపము రాజ్యము చేస్తే మానవునికి రెండవ మరణమనే నరకం ఉన్నది. ఈ నరకము నుంచి తప్పించగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే దేవుని యొక్క వాక్యము చెబుతుంది, నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమైను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడే తన అద్వితీయ కుమారుణ్ణి మనందరి కొరకు కూడా, మనందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడే పంపించాడు. కారణం ఏంటనిస్తే పాపము దేవుణ్ణి త్రిత్వంను విడిగా ఉంచటానికి కారణమైంది. దేవుణ్ణి త్రిత్వముగా మార్చగలిగింది పాపము. సృష్టికర్తగా అయిన యెహోవాగాను, రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభుగాను, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మగాను చేసింది ఏంటంటే పాపము. ఈ పాపమే ఏం చేసిందని అంటే మనిషిని అపరాధిగా చేసింది. ఏ సృష్టికర్త అయితే మనిషిని కలుగు చేశాడో అదే సృష్టికర్త మరలా ఈ మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి వచ్చి మనుషుల అపరాధంలన్నింటినీ కూడా పరిహారము చేసి పాప ఫలితం నుంచి తప్పించగలిగి పరలోకమునకు వెళ్ళి తండ్రి కుండి సింహాసనమున కూర్చొని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. ఈయన దగ్గరికి చేర్చగలిగినదే పరిశుద్ధాత్మ తండ్రి గారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు ప్రేరేపణ లేకుండా, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు లేకుండా, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రోత్సాహము లేకుండా సంఘములో మనం ఉండలేము. సంఘములో దైవ క్రమాన్ని మనం గౌరవించలేము. సంఘములో ఉన్న మనము, సంఘములో ఉంటున్నటువంటి మనము దేవుని యొక్క కార్యక్రమమును గౌరవించే వారముగా ఉన్నామా, విలువ తక్కువగా ఉన్నామా? దైవ కార్యక్రమంలో కూడా అపరాధములు చేసే వారముగా ఉన్నామా? ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని మారులు దేవుడు అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా,
ఎన్ని మారులు దేవుడు క్షమిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనము అపరాధములు చేసే వరుసలో ఉంటే ఇంకా దేవుణ్ణి మనం సిలువ వేస్తున్న వారి వరుసలో ఉన్నవారమే. మానవ నైజము, పాప స్వభావము, శాపగ్రస్తమైన బుద్ధి ఎప్పుడూ కూడా దేవుణ్ణి సిలువెక్కించడానికే ఇష్టపడింది కానీ సిలువదించడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటనిస్తారంటే లోకములో ఉన్నదంతా కూడా వెలుగుదూత రూపము. ఇది వేషధారణ రూపము. వెలుగుదూతని వేషధారణ రూపము మానవుణ్ణి ఎలాగ నడిపిస్తుందని అంటే క్షయమైన వాటి వైపు నడిపిస్తుంది. అక్షయమైన దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యము చేసేలాగా నడిపిస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారని అంటే మన అందరినీ కూడా పాపము నుంచి, పాప ఫలితముల నుంచి, అపరాధముల నుంచి, దోష శిక్షల నుంచి, దుర్నీతి నుంచి, అపవాది సంబంధమైన బుద్ధుల నుంచి, వాటి ప్రభావము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి సిలువలో తన రక్తాన్ని అర్పింపచేసి, తన ప్రాణాన్ని సమర్పింపచేసి మన కోసం అపరాధ పరిహారార్థములుగా మార్చబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు అపరాధము చేయలేదు కానీ మన నేరములే యేసుక్రీస్తు ప్రభువుని అపరాధ పరిహారార్థ బలిగా మలిచాయి. ఒక బలి పశువుగా సిలువనెక్కించాయి, ఒక బలి పశువుగా మార్చాయి, ఒక బలి పశువుగా రక్తము కాచడానికి మార్గము చేశాయి, స్వభావాన్ని నెగ్గించుకున్నాయి. కారణం ఏంటనిస్తారంటే అపరాధం ఉన్న వ్యక్తి నీతిని తెలుసుకోలేడు, నీతిమంతుని తెలుసుకోలేడు, నీతిని చేరలేడు, నీతిమంతుడకు యేసుక్రీస్తు ప్రభువుని నిలుపుకోలేడు. అపరాధ సంబంధమైన జీవితము, అపవాది సంబంధమైన బ్రతుకు ఎప్పుడు కూడా లోకమును ప్రేమించేది, మనుషులను ప్రేమించేది కానీ దేవుణ్ణి చేర్చుకోలేనిది. అందుకనే దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనుక అతడు నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధిని కలుగ చేసెను. ప్రభు అన్న మాట ప్రకారమే నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు కానీ అనారోగ్యవంతుల కొరకు నేను వచ్చాను. పాపమనే అనారోగ్యము, శాపమనే అనారోగ్యము, వ్యాధిని చంపే పాప భయంకరమైన అనారోగ్యము కలిగిన మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి శరీర సంబంధమైన మేలు చేశారు, మానసికమైన సంబంధమైన మేలు చేశారు, ఆత్మ సంబంధమైన మేలు చేసినప్పటికీ కూడా లోపల పాప నైజము దేవుణ్ణి సిలువను ఎక్కించగలిగింది. పాపం ఎప్పుడూ కూడా ఉపకారాన్ని కోరుకుంటుంది. లోకంలో ఉండటానికి వెలుగుదూత సంబంధమైన బ్రతుకును కోరుకుంటుంది కానీ అక్షయమగు దేవుని యొక్క అంతస్తును మాత్రం చేరుకోవడానికి ఇష్టపడదు. అందుకనే దేవుడు రాయించిన మాట, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక దేవుడు మన అతిక్రమములన్నింటినీ కూడా తన రక్తముతో పరిహారము చేసిన వాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. యేసు రక్తానికి ఉన్న విలువ ఏమిటనిస్తారంటే ప్రతి పాపమును కూడా పరిహారం చేయగలిగేది. యేసు రక్తము ఎంతటి పాపమునైనా సరే, ఎన్ని తరాల పాపమునైనా సరే, ఎవరి పాపమునైనా సరే పరిహారము చేయగలిగేది యేసు రక్తము. యేసు రక్తములో ఉన్నది పరిశుద్ధత, యేసు రక్తములో ఉన్నది నీతి, యేసు రక్తములో ఉన్నది పవిత్రత, యేసు రక్తములో ఉన్నది లోకముపై అపవాదిపై జయము. యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరిచేది కాబట్టే అటువంటి పరిశుద్ధమైన రక్తమును అర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు మన పక్షమున ఎలాగ మార్చబడ్డారంటే అపరాధ పరిహారము బలిగా మార్చబడ్డారు. అపరాధానికి పరిహారము జరగాలంటే బలి జరగాలి కదా. అటువంటి అపరాధ పరిహార బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు మార్చబడిపోవడానికి కారణం ఏంటంటే మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న కనికరము,
మన మీద ఉన్న కటాక్షము, మన మీద ఉన్న మిక్కిలి గొప్ప ప్రేమ దేవుని తగ్గించింది. అనగా మన ప్రేమ దేవునిలో ఉన్నటువంటి మహిమ స్థితిని అంతటిని కూడా తగ్గించుకునేలాగా చేసి మనల్ని తన అంతస్తులోనికి తీసుకుని వెళ్ళటానికి తను తాను తగ్గించుకున్నాడు. తను తాను మన కొరకు అపరాధ పరిహారాత్మలుగా మార్చబడ్డాడు. మన కోసం తను తాను రిక్తునిగా మార్చబడ్డాడు. కారణం ఏంటనిసనంటే దైవ ప్రేమ దైవత్వము వైపు నడిపించడానికి తగ్గించుకుంది. దైవత్వకరమైన ప్రేమ, దైవత్వము వంటి ప్రేమ దేవుని ప్రేమ కాబట్టి దేవుని వైపు నడిపించడానికి దేవుని చేర్చుకునే ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువే తన అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు మన కొరకు. మనలో ఉన్నది అపరాధమైతే గనక మనం దేవుని దగ్గర మన అతిక్రమములను అపరాధములను క్షమించే దేవుని దగ్గర, పరిహారము చేసే యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. కప్పుకోకుండా దేవుడు ఎన్ని శ్రమలు పొందింది, ఇన్ని బాధలు పొందింది, ఇంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది దేనికోసమనిసరంటే మనము పాప భారముతో ఉండటానికి కాదు. ప్రయాసపడి భారము మోయేవారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆదరించేవాడే, రక్షించేవాడే, భక్షించే పాపం నుంచి, భక్షించే లోకము నుంచి, భక్షించే అపవాది క్రియల నుంచి రక్షించగలిగేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అటువంటి యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమునిచ్చి మనల్ని పాప ఫలితము నుంచి తప్పించటానికి ఇష్టపడిన వాడు, నడిపించిన వాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మేలు కలిగిన తండ్రి, మేలును అందించే తండ్రి, కీడులను బాపే తండ్రి, అపకారములు తొలగించే తండ్రి, అపరాధి అంతస్తు నుంచి నాయనా నీ యొక్క ఆత్మీయ అంతస్తులోనికి నడిపించుకునే మహామహనీయుడగు యేసుక్రీస్తు ప్రభువా, నీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలునైనా. మా యొక్క అపరాధములను మీరే పరిహారము చేసి, మా యొక్క అపరాధములను మీరే క్షమించి నాయనా నిజమైన నీతిమంతులుగా మేము ఉండగలిగే యోగ్యత, నడిపింపు పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సర్వ సహాయము, సహకారము మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములతో ప్రభు మనల్ని నిత్యము నడిపించుకుని ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాస
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన. విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.